ఇక్కడ జరిగిన పరిణామం ఏ విధంగా చూడాలి? అసలు సంఘటన ఏ విధంగా జరిగింది? ఇది యాక్సిడెంటా లేదంటే ఇది హత్య అని భావిస్తున్నారా? నిన్నటి నుంచి మేము అదే మాట్లాడుతున్నామండి. ఇది యాక్సిడెంటా, ప్లాన్ మర్డర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం అందరూ కూడా నిర్ణయించాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అంటే ప్రస్తుతం మేము హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను చూసి వచ్చాను. పోస్ట్ మార్టం మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా జరగాలని డిమాండ్ చేస్తున్నాము. అందును బట్టి ఒక ముగ్గురు డాక్టర్స్, ఆ తర్వాత వీడియో సర్వేలెన్స్లో ఆ పోస్ట్ మార్టం జరగాలని డిమాండ్ చేసాం. నిన్న వాళ్ళు అప్రూవ్ చేశారు. ఇప్పుడు అది జరిగిన తర్వాత వారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. రాజమండ్రి క్రిస్టియన్ లీడర్స్ కావచ్చు, మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. చాలామంది యూత్ వచ్చారు. మేము వారందరికీ ఇచ్చే సలహా ఏంటంటే లెట్ us వెయిట్ ఫర్ ద రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామనే ఆలోచన ఉంది. అయితే మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఇది యాక్సిడెంటా లేదా ప్లాన్ మర్డర్. ఎందుకంటే ఆయనకు థ్రెట్ ఉంది అని చెప్పి కొంతకాలం నుంచి ఆయనే చెబుతున్నారు. మరి దానికి ఏం జరిగింది అనేది రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారో ఆయన సింగిల్గా బయలుదేరడానికి ప్రధాన కారణం ఏంటంటారు? నాకు తెలిసిన విషయాలండి, నిన్న హైదరాబాద్ నుండి ఆయన రాజమండ్రిలో ఏదో మీటింగ్ ఉందని చెప్పి బైక్ మీద బయలుదేరారట. ఆయన ఎందుకు సింగిల్గా వస్తున్నారనేది కూడా నాకు తెలియదండి. బైక్ మీద కూడా రావడం మేము సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే అంత హై ప్రొఫైల్ మనిషి బైక్ మీద రావడం అనేది కూడా మాకు ఇష్టం లేదు. మరి ఆయన ఎందుకు బైక్ మీద వచ్చారో కూడా నాకు తెలియదు. అయితే మీటింగ్ కోసం వస్తున్నారనే విషయం అయితే మాకు తెలుసు. అంటే కొన్ని సీసీ ఫుటేజ్లు రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో ఆయన కనిపించిన వ్యక్తి ఆయన భావిస్తున్నారా? కొన్ని లైట్ కూడా లేకుండా వస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలంట? డెఫినెట్గా అండి, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అయితే ఆయన సీసీ ఫుటేజ్ నాకు కూడా పంపించారు. ఖచ్చితంగా ఆయనే, ఎందుకంటే ఆయన డ్రెస్ అంతా మేము చూసినప్పుడు ఆయనే. నిన్న నుంచి కూడా పోస్ట్ మార్టంపై ఎందుకు ఇంత డిలే అవుతుంది? కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనా రావడం జరిగిందా? ఇప్పుడు ఇంకా ఎందుకు ఒప్పుకోవడం లేదు దీనికి? కొంతమంది ఇక్కడ క్రైస్తవ సంఘానికి సంబంధించిన అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. కొంతమంది నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఏం చెప్పవలసి? డెఫినెట్గా పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చెప్పారు. అందుని బట్టి వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. అయితే ఈ సిచ్యువేషన్ ప్యానిక్ సిచ్యువేషన్ కదండి. ఇప్పుడు ఎవరైనా సరే నిరాశలో ఉంటారు. అందుని బట్టి వారు ఎందుకు రాలేకపోయారు అనేది ఇంకా మాకు తెలీదు. అయితే ఆయన బ్రదర్ ఒక ఆయన అమెరికాలో ఉంటారని తెలిసింది, ఆయన రావాలి. బట్ స్టిల్ ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. ఇంక్వెస్ట్ స్టార్ట్ అయింది. పోస్ట్ మార్టం కాసేపట్లో ప్రారంభించబడబోతుంది. అంటే వారం రోజుల క్రితమే అతను సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు, నాకు ప్రాణహాని ఉంది, దాన్ని పెట్టడం జరిగింది. ఎందుకు ముందస్తుగా మరి వారం రోజుల వ్యవధిలోనే జరిగిన పరిణామం ఎందుకు అతను జాగ్రత్తలు వహించలేదు అనుకుంటున్నాను. అది మేము కూడా చాలా విచారపడుతున్నాం ఈ విషయానికి. ఆయన థ్రెట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఆయన సింగిల్గా రావడం అనేది కొంచెం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ తర్వాత థ్రెట్ ఉంది అని చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వాలు కానీ కొంచెం స్పందించుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఏదేమైనా రిపోర్ట్ వస్తేనే కానీ మనం క్లియర్గా ఏమీ మాట్లాడాలి.